చిన్న పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే మంచి అక్షర జ్ఞానం వస్తుందని అయితే చెప్తూ ఉంటారు. భారతదేశంలోనే జ్ఞాన సరస్వతి దేవాలయాలు రెండు ఉన్నాయని అయితే చెప్తూ ఉంటారు. హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుక్షణం సంతోష్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న జ్ఞాన సరస్వతి దేవాలయానికి అయితే రావడం జరిగింది. మన భారతదేశంలోనే జ్ఞాన సరస్వతి దేవాలయాలు రెండు ఉన్నాయని అయితే చెప్తూ ఉంటారు. ఒకటి కాశ్మీర్ లో ఉందని, మరొకటి మన తెలంగాణ రాష్ట్రం బాసరలో ఉందని అయితే చెప్తుంటారు. సో ఈ రోజు మనం జ్ఞాన సరస్వతి దేవాలయానికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచి అక్షర జ్ఞానం వస్తుందని అయితే చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడానికి తెలంగాణ రాష్ట్రాల నుండే కాకుండా భారతదేశం నలుమూల నుంచి అయితే వస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అలాగే ఈ ఆలయ పూర్తి సమాచారాన్ని అలాగే స్థల పురాణం గురించి మొత్తం తెలుసుకుందాం రండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనమైతే వరంగల్ నుండి బాసరకు అయితే వెళ్తున్నాము. దాదాపు 250 కిలోమీటర్లు అయితే ఉంటుంది. బాసర రైల్వే స్టేషన్లో దిగి బయటకు వచ్చి ఆటోలో వెళ్తే మనకైతే టెంపుల్కి వెళ్ళడానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సరస్వతి దేవాలయం పక్కనే మనకు టీటీడీ వాళ్ళ రూమ్స్ అయితే ఉంటాయి. మనకైతే రూమ్ అయితే ఫ్రీగా ఇచ్చారు. అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు ఉంటే కావలసిన పెన్నులు, బుక్కులు అలాగే పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ మనం బయటే కొని ఆలయం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇదేనండి జ్ఞాన సరస్వతి దేవాలయం ఎంట్రన్స్. ఈ బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించాడని మనకైతే స్థల పురాణం బట్టి తెలుస్తుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత మనశ్శాంతి కోసం వేదవ్యాసుడు తన కుమారుడైన శకునితో కలిసి ఈ దండకారణ్యమైన ప్రదేశానికి వచ్చి గోదావరి తీర ప్రాంతాన ప్రశాంతమైన వాతావరణం దగ్గర ఈ వాతావరణం ఎంతగానో నచ్చి ఇక్కడే కుటీరం నిర్మించి తపస్సు చేయడం అయితే మొదలు పెట్టారట. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనం ఇచ్చి 3 అమ్మలను ప్రతిష్ఠించాలని అయితే ఆజ్ఞాపించారట. అప్పుడు వేదవ్యాస మహర్షి గారు గోదావరి తీర ప్రాంతం నుండి 3 గుప్పెలంత ఇసుకను తీసుకొచ్చి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు. వేదవ్యాస మహర్షి గారు ఇక్కడ నివసించారు కాబట్టికే ఈ ప్రాంతానికి వ్యాసపురి అని, ఆ తర్వాత వ్యాసర అని, మహారాష్ట్ర ప్రజలు ప్రభావం వలన ఈ ప్రాంతానికి బాసరగా పేరు వచ్చింది అనేది చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఇసుకతో చేసిన అమ్మవారికి పసుపు పూసి అలంకరించి అయితే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆది కవి వాల్మీకి గారు సరస్వతి అమ్మవారికి ఆలయం నిర్మించి ఇక్కడే రామాయణం రాశాడైతే మనకు బ్రహ్మాండ పురాణం బట్టి అయితే తెలుస్తుంది. వ్యాస మహర్షి గారు తపస్సు చేసిన ప్రదేశం చూద్దాం రండి. చుట్టూ పచ్చని చెట్లు, వేదవ్యాసముని తపస్సు స్థలం. లోపలికి వెళ్దాం రండి. కూర్చొని వెళ్ళాల్సి వస్తుంది.
ఇక్కడ చూడండి వేదవ్యాసుడు తపస్సు చేసిన గుహ ఇదైతే. ఇవి చూడండి ప్లేస్ అయితే కొంచెమే ఉంది. ఇక్కడే అమ్మవార్లకైతే పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. బయటకు వెళ్దాం రండి, చూడండి ఎలా వెళ్ళాల్సి వస్తుందో. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు అయితే చాలా ప్రదేశం అయితే చాలా బాగుంది. ఆలయ ప్రాంగణం చూడండి ఏ విధంగా ఉందో. ఆలయం చూడండి, మనకు ఆలయం లోపలికి అయితే ఫోన్స్ అయితే తీసుకువెళ్ళనివ్వరు. ఈ హాల్ చూడండి, దాదాపు 500 మంది చిన్నపిల్లలకు ఒకటేసారి అక్షరాభ్యాసం చేయించుకునేంత హాల్ అయితే ఇక్కడ ఉంది. చాలా పెద్దగా ఉంది ఇది. జ్ఞాన సరస్వతి దేవాలయానికి వెళ్లే ముందు భక్తులైతే ఈ గోదావరి స్నానాలు అయితే చేసి ఆలయం లోపలికి వెళ్ళి అయితే అక్షరాభ్యాసం అయితే చేయించుకుంటూ ఉంటారు. ఈ గోదావరిలో బోటింగ్ కూడా చేయవచ్చు మనము. చాలా మంది అయితే ఈ గోదావరికి అయితే పుష్కర స్నానాలు చేయడానికి అయితే వస్తూ ఉంటారట. ఈ గోదావరి నుండే వేదవ్యాసుడు ఇసుకను తీసుకువెళ్లి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? బాగుందా? నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో మనం మొన్న మన ఛానల్లో చిలుపురుగుట్ట సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేశాను. గట్టుమల్లన్న స్వామి కొండ మీద ఉన్న కోనేరు సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.